జై శ్రీమన్నారాయణ. 301వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం యుగాది కృతే నమః. హో శ్రీమన్నారాయణ, ఒక్కొక్క యుగము అయిపోతూ ఉంటే రాబోయే యుగానికి కారణభూతుడవై నువ్వే వ్యవస్థను చేసేటటువంటి వాడివి కదా. హో శ్రీమన్నారాయణ, 2 యుగముల మధ్యలో సంధికాలములో ఒక జలప్రళయాన్ని చేసి సర్వప్రాణులన్నింటినీ కూడా ఏ విధమైనటువంటి బాధ వారికి కలగకుండా నీ ఉదరములో దాచుకొని రాబోయే యుగానికి చేయవలసినటువంటి వ్యవస్థను సంకల్పించేటటువంటి వాడివి నువ్వు కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం యుగాది కృతే నమః. ఓం యుగాది కృతే నమః. ఒక్కొక్క యుగము అయిపోతూ ఉంటే రాబోయే యుగానికి కావలసినటువంటి వ్యవస్థను సంకల్పము చేసేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో చిత్రకూటం మీద ఉన్నారు సీతారాములు. వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. రాముడు భరతుడి సైన్యము వస్తున్నందువల్ల వచ్చినటువంటి శబ్దము విని ఆ శబ్దం వల్ల అటు ఇటు భయంతో పరుగెడుతూ ఉండేటటువంటి జంతువులను చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఆ శబ్దమేమిటో చూడు. ఎవరైనా రాజు కానీ ఇంకా ఎవరైనా వేటాడుతున్నారా, లేదా ఏవైనా క్రూర మృగాలు వన్యమృగాలను భయపెడుతున్నాయా? లక్ష్మణ, వెంటనే చూడు. ఈ జంతువులు భయపడడానికి కారణమేమిటో తెలుసుకో అనగానే లక్ష్మణుడు సాలం ఆరుహ్య పుష్పితం, బాగా పుష్పాలతో పూచి ఉన్నటువంటి ఒక చెట్టునెక్కాడు లక్ష్మణుడు. ఎక్కి పూర్వాం దిశం ఉదయిక్షత, ఒక్కసారి తూర్పు వైపు చూశాడు, అటేమీ కనిపించలేదు. తరువాత ఉదంముఖ ప్రేక్షమానో, ఉత్తరం వైపు చూశాడు లక్ష్మణుడు. అప్పుడు కనిపించాయి రథాలు, గుర్రాలు, ఏనుగులతో ఉన్నటువంటి మహాపెద్ద సైన్యము కనిపించింది. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితోని, అన్నా, ఏదో సైన్యం వస్తోంది. అగ్నిం సంసమయత్, వెంటనే అగ్నిని చల్లార్చు. అదిగో అగ్ని వల్ల పొగ వస్తుంది. పొగను బట్టి వారు ఇటే వస్తారు. వారు మనకి శత్రువులేమో తెలియదు కదా, కనుక అగ్నిని చల్లార్చు. అన్నా రామా, సీతాచ భజతాం గుహాం, సీతను గుహలోనికి పంపించు. అన్నా రామా, సజ్యం కురుష్వ చాపంచశరాంశ్చ కవచం తథా, నువ్వు వెంటనే లేచి కవచాన్ని ధరించి ధనుర్బాణాలు పట్టుకో అన్నా అని లక్ష్మణుడు అంటూ ఉంటే రాముడు అడుగుతున్నాడు, లక్ష్మణ, ఆ సేన ఎవరిదో గమనించు ముందరా.
అని అనగానే అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు అంటూ ఉన్నాడు, అగ్నిలాగా భగ మండుతూ ఉండేటటువంటి కోపంతో ఉన్నాడు లక్ష్మణుడు. ఆ అగ్ని అనేటటువంటి కోపముతోని ఆ సేనంతటిని కూడా తగలబెడతాడా అన్నట్టుగా చూస్తున్నాడు లక్ష్మణుడు. అట్లాంటి కోపముతోని రాముడితో అంటూ ఉన్నాడు లక్ష్మణుడు, అన్నా క్రూరురాలైనటువంటి కైక కొడుకు భరతుడున అన్నా వస్తోంది. అదిగో భరతుడికి లభించినటువంటి రాజ్యముతో తృప్తి పడక రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలని, మనం ఎప్పటికైనా రాజ్యాన్ని అడుగుతామేమోనని మనని చంపటం కోసం వస్తున్నాడన్నా. ఓ వీరుడా రామా, ఇకలే మనమిద్దరం వెంటనే ఈ కొండనెక్కి ధనుర్బాణాలతో సిద్ధంగా ఉందాం. అన్నా రామా, ఎవడి వల్ల నీకు నాకు సీతకు ఇట్లాంటి కష్టాలు దుఃఖాలు కలిగాయో ఆ భరతుణ్ణి మనము రణరంగంలో చూద్దామన్నా. రామా, ఎన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్యుతో రాఘవ శాశ్వతాత్. రాఘవా రామా, ఎవడి వల్ల శాశ్వతంగా నువ్వు రాజ్యము నుంచి వెళ్ళగొట్టబడ్డావో ఆ భరతుణ్ణి చంపేయాల్సిందే అన్నా. రామా, భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ. భరతుడిని చంపటములో నాకు ఏ దోషం కనిపించటం లేదన్నా. కనుక మనము భరతుణ్ణి చంపి ఈ భూమండలాన్నంతటిని కూడా నువ్వు అనుసాధి వసుంధరాం హాయిగా పరిపాలించవచ్చు అన్నా. రామా, భరతుడు చచ్చాక కైకేయీంచవధిష్యామి సాను బంధాంస బాంధవాం. మంధరతో సహా ఇంకా కైకకు వంత పలికేటటువంటి బంధువులతో సహా కైకను కూడా చంపేస్తా అన్నా. శాశ్వతంగా పాప ప్రక్షాళన చేస్తా అన్నా. ఇప్పటి వరకు నేను అణిచిపెట్టుకున్నటువంటి కోపాన్ని ఇప్పుడు చూస్తాడు భరతుడు అని భగ మండుతూ ఉండేటటువంటి అగ్నిలాగా కోపముతో ఉడికిపోతున్నటువంటి లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము రామనామము గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ కూడా సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. ఈ రోజు నుండి 33వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.
ఓం యుగాదికృతే నమః. ఓం యుగాదికృతే నమః. ఓం యుగాదికృతే నమః.